వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనము మన ఛానల్లో ఇంతవరకు కూడా సంఖ్యా వ్యవస్థకు సంబంధించి ప్రతి అంశాన్ని పూర్తిగా విశ్లేషిస్తూ మీకు వీడియోస్ చేయడం అయితే ప్రజెంట్ జరుగుతూ ఉంది. అదేవిధంగా మనము సంఖ్యా వ్యవస్థ అనే టాపిక్తో పాటుగా మనం సైమల్టేనియస్గా ఇంకొక టాపిక్ కూడా డిస్కస్ చేస్తామని మీకు ఒక వీడియోలో తెలియజేయడం అయితే జరిగింది. సో దానిలో భాగంగా మనము ప్రాథమిక అంకగణితము మ్యాథమెటిక్స్లో ముఖ్యమైనటువంటి అంశం అయినటువంటి ప్రాథమిక అంకగణితము కోసం మనము నేర్చుకుందాం. ఎందుకు ప్రాథమిక అంకగణితము అని అంటే మీకు టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే ప్రాథమిక అంకగణితము అని మీకు 6th క్లాస్లో మీకు హెడ్డింగ్ ఉంటుంది. కానీ ఈ టాపిక్ ఏదైతే ఉందో వీటికి సంబంధించినవన్నీ కూడా మీకు 6th, 7th, 8th, 5th క్లాసెస్లో ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటంటే ప్రాథమిక అంకగణితము అంటే అసలు దానిలో ఏ ఏ అంశాలు ఉంటాయి ఫస్ట్ మనం తెలుసుకుందాం క్లియర్గా. అది కూడా ఏ ఆర్డర్లో నేర్చుకుంటుందో బాగుంటుందా అనే దాన్ని కూడా మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్దాం. సో దీనిలో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది దేనికోసం సార్ అంటే నిష్పత్తి కోసం మనం నేర్చుకోవాలి. నిష్పత్తి, ఈ నిష్పత్తి అనే పాఠము దీనికి రిలేటెడ్గా దీంతో పాటుగా సంబంధం ఉన్నటువంటి అంశం ఏంటంటే అనుపాతము. నిష్పత్తి, అనుపాతం ఈ రెండు కూడా మనకు చూసినట్లయితే మీకు 6th క్లాస్లో వస్తుంది, 7th క్లాస్లో ఉంటుంది, 8th క్లాస్లో కూడా ఉంటుంది. రైట్. నెక్స్ట్ నిష్పత్తిని ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో దాని తర్వాత అంశం ఏంటి సార్ అని అంటే శాతాలు. శాతాలు ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంటుందండి, ఏకవస్తు పద్ధతి అని ఉంటుంది. దీన్ని కూడా మనము నిష్పత్తికి రిలేటెడ్గా నేర్చుకోవచ్చు. ఇది ఒక చిన్న అంశం అంతే, బట్ బిట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి ఇక్కడ నుంచి. నెక్స్ట్ శాతాలు, ఇది మనకి చూసినట్టయితే మీకు 6th క్లాస్లో ఉంది, 7th క్లాస్లో ఉంది. శాతాలకు సంబంధం ఉన్నటువంటి అంశం ఏదైనా ఉందంటే బారు వడ్డీ, అదేవిధంగా చక్ర వడ్డీ. 6th క్లాస్, 7th క్లాస్ శాతాల కోసం డైరెక్ట్గా ఇస్తూ బారు వడ్డీ, చక్ర వడ్డీ. బారు వడ్డీ మీకు 7th క్లాస్లో వాడు ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. చక్ర వడ్డీ కోసం మనకి 8th క్లాస్లో అయితే ఉంది. ఇదే శాతాలకి రిలేటెడ్గా ఉన్న ఇంకొక అంశం ఏంటి సార్ అంటే లాభ నష్టాలు. లాభ నష్టాలు ఇది కూడా మనకి 7th క్లాస్లో ఉంది, 8th క్లాస్లో కూడా ఉంది. దీనితో పాటు రిలేటెడ్గా ఉన్న ఇంకొక టాపిక్ ఏంటంటే మనం సాధారణంగా చూస్తుంటాం కదా, డిస్కౌంట్. లాభ నష్టాలు. సో ఇలా మీరు నేర్చుకోవాలి ఆర్డర్లో నిష్పత్తి, అనుపాతము, శాతాలు, బారు వడ్డీ, చక్ర వడ్డీ, లాభ నష్టాలు. ఇలా ఈ అంశాలన్నీ కూడా మనకి ప్రాథమిక అంకగణితంలో ఉంటాయి. సాధారణంగా మన నిత్య జీవితంలో గణితాన్ని ఎక్కువగా గణితంలో ఉన్నటువంటి ఏ అంశాలను ముఖ్యంగా ఉపయోగిస్తాం సార్? ఇదే ఎక్కువగా ఉపయోగిస్తాం మనం. లాభము, నష్టము, ఒక బిజినెస్ చేయాలంటే లాభము నష్టం కోసం డిస్కస్ చేస్తాం. ఎవరిదైనా అప్పు తీసుకుంటే బారు వడ్డీ, చక్ర వడ్డీ అంటాం. మనకి ఎంత % స్కోర్ చేసాం ఏదైనా ఒక పరీక్షలో శాతాలు ఉపయోగిస్తాం. అలాగే కొన్ని మిశ్రమాలు ఏ విధంగా కలుపుతారు, బంగారం తీసుకుంటే రాగి ఎంత మిశ్రమం కలుపుతారు, ఇవన్నీ కూడా మనము నిత్య జీవితంలో ఉపయోగిస్తున్న ప్రతి అంశము కూడా ప్రాథమిక అంకగణితానికి సంబంధించిందే ఉంటుంది. కాబట్టి ప్రతి అంశము మనకు క్షుణ్ణంగా నేర్చుకోవాలి. దానితో పాటుగా డిఎస్సి కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే డిఎస్సి ఎస్జిటిలో మనకు ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, లాంగ్వేజెస్ కానీ లేదా సైన్స్, సోషల్ ఇటువంటి టాపిక్స్ కానీ మనం తీసుకుంటే మనము పిన్ టు పిన్ చదువుకుంటాం. పిన్ టు పిన్ ప్రతి వాక్యాన్ని క్షుణ్ణంగా చదువుకుంటాం. బిట్స్ కూడా ఆ వాక్యం ఆధారంగానే వాడిస్తాం. టెక్స్ట్ బుక్ దాటి ఇచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. కానీ మ్యాథ్స్కి అలా కాదు కదా. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ మీద కొన్ని అంశాలు ఉన్నాయి, కొన్ని అభ్యాసాలు మనకి ఇచ్చాడు వాడు. ఫర్ ఎగ్జాంపుల్ నిష్పత్తి అనే దాని మీద ఒక 3 అభ్యాసాలు ఉన్నాయి అనుకుందాం. మనకి ఎగ్జామ్లో ఈ 3 అభ్యాసాల నుంచి ఇస్తాడని గ్యారంటీ అయితే ఏమీ లేదు. నెంబర్స్ మార్చి అడగొచ్చు, లేదా కొంచెం దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి దాని నెక్స్ట్ లెవెల్లో క్వశ్చన్ అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 8th క్లాస్లో విలోమ నిష్పత్తి అని వస్తుంది. విలోమ నిష్పత్తి దానికి సంబంధించి రకరకాలుగా క్వశ్చన్స్ అడుగుతాడు వాడు. టాపిక్ అదే, కాన్సెప్ట్ అదే. అంటే ఇక్కడ ఈ మ్యాథ్స్ ఎలా నేర్చుకోవాలి మనము? టెక్స్ట్ బుక్ నుంచి కొద్దిగా ఒక్క మెట్టు దాటి మనం నేర్చుకోవాలి ఎస్జిటి పర్పస్లో.
మ్యాథమెటిక్స్ అయితే మాత్రం ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉన్న సమస్య ఇస్తాడా అంటే ఇచ్చే ఛాన్సెస్ కూడా మనకు తక్కువగానే ఉన్నాయి. గత పరీక్ష పేపర్ని కానీ మనం విశ్లేషించి చూసినట్లయితే మీకు ఇదే టాపిక్స్ ఎక్కువగా మనకు మార్క్స్ వచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి. అది కూడా టెక్స్ట్ బుక్ దాటి మనకి ఇచ్చాడు. కాబట్టి మనము ఈ ప్రాథమిక అంకగణితానికి సంబంధించి చేస్తున్నటువంటి అన్ని వీడియోస్లో కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానితో పాటుగా ఒక మెట్టు మనము దాటి కొన్ని మోడల్స్ని కూడా డిఎస్సి లెవెల్లో ఇచ్చేటటువంటి మోడల్స్ని కూడా మీకు కవర్ చేస్తూ నేను మీకు పూర్తిగా సబ్జెక్ట్ని అయితే అందిస్తాను. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు చాలా క్షుణ్ణంగా మీకు ఒక నిష్పత్తి కానీ మనం మొదలుపెట్టినట్టే దాని మీద మీకు క్షుణ్ణమైనటువంటి అవగాహన పూర్తిగా వస్తుంది. మీకు దానికి మీరు చేయవలసిందల్లా ఒకటే క్లియర్గా మీరు వీడియోని ఫాలో అవుతూ నోట్స్ కానీ ప్రిపేర్ చేసుకొని నేను చేస్తున్న అన్ని మోడల్స్ కూడా మీరు రాసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా టాపిక్ అంతా వచ్చేస్తుంది. మార్క్స్ కూడా మీకు ఈజీగా వస్తాయి. రైట్. సో దీనిలో భాగంగా ఫస్ట్ మనము నిష్పత్తి అనే పాఠ్యాంశం స్టార్ట్ చేసుకుందాం. సో మనము ఈ ప్రాథమిక అంకగణితంలో భాగంగా నిష్పత్తి కోసం మనము ముందుగా పూర్తిగా అవగాహన తెచ్చుకుందాం. సో టెక్స్ట్ బుక్లో మనకి ఇది 6th క్లాస్లో మనకి స్టార్ట్ అయిందండి. సో 6th క్లాస్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ సమ్స్, అభ్యాసంలో ఉన్న లెక్కలు అన్నీ కూడా వివరిస్తూ వాటికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఒక స్టెప్ దాటి మనం నేర్చుకుందాం అనుకున్నాం కదా. సో వాటిని కూడా మనం క్లియర్గా నేర్చుకుందాం. రైట్. సో ఇప్పుడు మనం ఒక టాపిక్ నేర్చుకుంటున్నామంటే ముందు అసలు ఆ టాపిక్ అంటే ఏమిటో మనకు తెలియాలి. ఇక్కడ నిష్పత్తి అంటే ఏమిటో మనకు ముందు తెలియాలి. రైట్. సార్ ఇక్కడ నిష్పత్తి అంటే ఏంటి? ఒక మంచి చక్కని ఎగ్జాంపుల్తో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకుందాం. ఏ ఒక వ్యక్తి, బి ఒక వ్యక్తి. సో వీళ్ళిద్దరు కూడా రోజువారీ కూలీ చేసుకుంటున్నారండి. రోజువారీ కూలీ పనికి వెళ్తున్నారు, రోజువారీ కూలీ చేసుకుంటున్నారు చక్కగా. అయితే ఏ అనేటటువంటి వ్యక్తికి రోజుకి 200 రూపాయలు కూలీ వస్తుంది. బి అనేటటువంటి వ్యక్తికి రోజుకు 400 రూపాయలు కూలీ వస్తుంది. ఏకి వచ్చేటటువంటి కూలీ ఎంతండి? 200 రూపాయలు. బి యొక్క ఆదాయం రోజుకి ఎంతండి? 400 రూపాయలు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సరిపోల్చాలి. అంటే ఏంటి సార్ ఇక్కడ పోల్చడం? మనం ఇక్కడ ఏం చేయాలి? ఇద్దరిని మనము పోల్చి చెప్పాలి. అంటే ఎవరు బెటర్ అని చెప్పాలి. ఎవరు బెటర్ అని చెప్తున్నప్పుడు మనము కేస్ 1లో ఎలా చెప్పొచ్చు? సాధారణంగా మనము ఎవరు బెటర్ అంటే ఏం చెప్పొచ్చు? బి అనే వ్యక్తి బెటర్. ఎందుకు బెటర్ అంటే వాడికి ఆ బి అనే వ్యక్తికి వస్తున్నటువంటి కూలీ ఎంతండి? 400 రూపాయలు. అంటే ఏం చెప్తాము మనము? బి అనే వ్యక్తికి ఏ అనే వ్యక్తి కన్నా 200 రూపాయలు ఎక్కువ ఆదాయం వస్తుంది అంటాం మనం. అంతే కదా. బి అనే వ్యక్తికి ఏ అనే వ్యక్తి కన్నా 200 రూపాయలు ఎక్కువ ఆదాయం వస్తుంది అని చెప్తున్నాం. ఇక్కడ 200 అనేది ఎలా వచ్చిందండి? ఈ 400 మైనస్ 200 చేస్తే వచ్చింది కదా. అంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము. అంటే ఇక్కడ నేను కొంతమంది అంటే నేను ఎవరికో అడిగాను, ఎలా ఒకసారి పోల్చి చెప్పాను ఆయన ఇద్దరు ఎవరు బెస్ట్ అనేసి. అందులో కొంతమంది ఏం చెప్పారంట? బి అనే వ్యక్తికి ఏ అనే వ్యక్తి కన్నా 200 రూపాయలు ఎక్కువ అమౌంట్ వస్తుందని చెప్పాడు. అంటే ఇక్కడ 200 అనేది ఏమవుతుంది? వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం అవుతుంది. అంటే డిఫరెన్స్ భేదం ఆధారంగా ఒకరు చెప్పడం జరిగింది. దాన్ని నేను కేస్ 1 అనుకున్నాను. క్లియర్ కాన్సెప్ట్. కేస్ 2 మనం చూద్దాం. అలా కాకుండా మరి కొంతమంది ఇంకా ఎక్కువ ఇంకొక లెవెల్ దాటి వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఏం చెప్పారనంటే బి అనే వ్యక్తికి ఏ కన్నా రెట్టింపు ఆదాయం వచ్చింది అని చెప్పారు. చూసారు ఇక్కడ? ఇది ఇంపార్టెంట్. రెట్టింపు ఆదాయం. రెట్టింపు అంటే ఏంటి సార్? రెట్టింపు అంటే 2 రెట్లు చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము రెట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ రెట్టింపు అన్నప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే ఇంటూ 2 చేయాలి మనం. అంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్కి ఇంటూ 2 మనం చేయాలి. కొన్నిసార్లు మనకి వాడు 3 రెట్లు అని ఇస్తాడు. 3 రెట్లు అని ఇచ్చినప్పుడు ఏం చేస్తాము? ఇంటూ 3 చేసుకుంటాం. ఏదో ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్తో ఇంటూ చేస్తాం. ఓన్లీ రెట్టింపు అన్నప్పుడు 2తో ఇంటూ చేసుకోవాలి. రైట్. సో ఇక్కడ అంతే కదా. 200కు రెట్టింపు 400 అవుతుంది కదా. 200 2 400 అయింది ఇక్కడ. ఇక్కడ ఈ 2 ఎలా వచ్చింది? ఇందాక 200 ఎలా వచ్చింది? 2 మైనస్ చేస్తే వచ్చింది. ఇక్కడ ఈ 2 ఎలా వచ్చింది సార్ అంటే రెండింటిని మనము డివిజన్ చేస్తే వస్తుంది. చూడండి ఇక్కడ భాగిస్తే రెండింటిని మనకు వస్తుంది. ఇలాగా 200 2లా.
కాన్సెప్ట్ క్లియర్ అంటే అంటే ఇక్కడ మనం తీసుకుంది ఏంటి సార్ అంటే భాగాహారము. భాగాహారము ఓకేనా. సో మొదటి చెప్పింది కరెక్టే, సరిపోల్చడం. రెండవ కేసులో రెండవ సందర్భంలో చెప్పింది కూడా కరెక్టే. ఈ రెండు సరిపోల్చడాలలో భాగాహారాన్ని బేస్ చేసుకొని ఎక్కడైతే చెప్తామో దానినే మనము నిష్పత్తి అంటాము. కాన్సెప్ట్ క్లియరా. మనము ఇక్కడ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి వారికి ఉన్న ఆదాయాలు ఇవి సరిపోల్చమని చెప్పినప్పుడు కొంతమంది ఏం చెప్పారంటే ఏ అనే వ్యక్తికి బి అనే వ్యక్తి కన్నా 200 రూపాయలు తక్కువ, లేదా బి అనే వ్యక్తికి ఏ అనే వ్యక్తి కన్నా 200 రూపాయలు ఎక్కువ వచ్చింది. ఆ 200 ఏంటి ఇక్కడ భేదం వ్యత్యాసం అయింది మనకి. మరి కొంతమంది ఏం చెప్పారు సార్, బి అనే వ్యక్తికి ఏకి ఎంత అయితే ఆదాయం వస్తుందో అతని కన్నా వాడికన్నా రెట్టింపు ఆదాయం వచ్చిందని చెప్పారు. అంటే ఈ రెండు ఎలా వచ్చింది, రెండు కూడా మనకి భాగాహారం చేస్తే రావడం జరిగింది. ఈ రెండు సందర్భాల్లో భాగాహారం ఆధారంగా ఎక్కడైతే మనం చెప్తున్నామో అదే మనకి ఏమవుతుందంటే నిష్పత్తి అవుతుంది. సో దీని ఆధారంగా నిష్పత్తికి సంబంధించినటువంటి నిర్వచనం మనం నేర్చుకుందాం. సో ఇప్పుడు మనము నిష్పత్తి యొక్క నిర్వచనం నేర్చుకుందాం. ఏవైనా రెండు, ఇందాక మనం కంపేర్ చేసింది ఏంటి సార్, ఇద్దరి యొక్క అమౌంట్స్ కదా, వాటికి వస్తున్నటువంటి ఆదాయాలను మనం సరిపోల్చాము. ఇక్కడ ఏవైతే మనం సరిపోల్చుతున్నామో వాటిని మనం ఏమంటామంటే రాసులు అంటాం. రాసులు అంటాం. ఒకే రకమైన రాసులు. ఇక్కడ ఒకే రకమైన రాసులు అంటే ఏమిటి సార్ అని అంటే వాటికి ఉన్నటువంటి ప్రమాణాలు యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒకేలాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 రూపాయల్లోనే ఉండాలి, అప్పుడు మనము సరిపోల్చుకోవచ్చు, కంపేర్ చేయొచ్చు. లేదా 2 కూడా కేజీల్లో ఉన్నాయి, 5 కేజీలు గోధుమలు 10 కేజీలు గోధుమలు అలా అన్నమాట. 2 కూడా మనకి గంటలలో ఉన్నాయి, 2 గంటలు 3 గంటలు, ఇలా రెండింటికి ఒకే ప్రమాణాలు ఉండాలి. అందుకే ఒకే రకమైన రాసులు లేదా ఒకే ప్రమాణాలు కలిగినటువంటి 2 రాసులను, ఒకే రకమైన 2 రాసులు సరిపోల్చుటను ఏమంటాం సార్ అంటే నిష్పత్తి అంటాం. కాన్సెప్ట్ క్లియరా. ఇందాక మనం కంపేర్ చేసిన దాంట్లో మీకు వ్యత్యాసము చూసాము, భాగాహారం కూడా చూసాము. రెండింటిలో ఏది మనకి అనువైనది అంటే భాగాహారము అనువైనది. కాబట్టి నిష్పత్తి మనకి ఎలా వస్తుంది సార్ అంటే భాగాహారం చేయడం ద్వారా వస్తుంది. కాన్సెప్ట్ క్లియరా. ఒకే రకమైనటువంటి 2 రాసులను సరిపోల్చుటను ఏమంటామంటే మనము నిష్పత్తి అంటాము. ఈ నిష్పత్తి మనము దేని ఆధారంగా చెప్తాము, ఆ 2 రాసులను భాగాయించడం ద్వారా, భాగాహారం చేయడం ద్వారా మనము నిష్పత్తిని పొందుతాము. ఇందాక మనం చేసింది కానీ చూసినట్లయితే మనము 200 రూపాయలు, అదేవిధంగా 400 రూపాయలు, ఈ రెండింటిని డివిజన్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 2 వచ్చింది. కాన్సెప్ట్ క్లియరా. సో వీరిద్దరిని మనం కంపేర్ చేస్తున్నాం కదా, ఈ రెండింటిని పోల్చుతున్నాం, భాగాహారం ఆధారంగా పోల్చాం కాబట్టి మనం నిష్పత్తిని ఉపయోగించుకోవచ్చు. మరి ఆ నిష్పత్తి యొక్క గుర్తు ఏంటి సార్ అని అంటే ఈజ్2. దీన్ని మనం ఈజ్2 అంటాం. ఈ విధంగా 400:200, 400:200. ఇక్కడ మనము దీన్ని క్యాన్సిల్ చేసుకున్నాం కదా, 201లా 202లా, 2 కింద ఏమీ లేకపోతే ఏమున్నట్టు అండి, 1 ఉన్నట్టు. సో 2/1 అంటే ఏమొచ్చింది, 2:1 అయిందని అర్థం. కాన్సెప్ట్ క్లియరా. దీని ఆధారంగా మనము సాధారణీకరణం చేసుకుందాం. 2 రాసులు, ఏవైనా 2 రాసులు, నేను అక్కడ 2 రాసులను ఏబి అన్నాను, 2 రాసులు ఏబి అన్నాను నేను. ఈ 2 రాసులకు నిష్పత్తి కట్టాను, A:B వచ్చింది. అంటే ఇక్కడ నిష్పత్తి కట్టాము అంటే మనం భాగించినట్టే కదా, అంటే A:Bనే మనము A/B అని కూడా అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు నిష్పత్తికి భిన్నాలకి కూడా మనకి ఒక దగ్గర సంబంధం అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2:3 అన్నాను అనుకోండి, దాన్ని ఏం రాసుకోవచ్చు మనము 2/3 అని కూడా రాసుకోవచ్చు. అలాగే 5/6 అన్నాను అనుకోండి, 5:6 అని రాసుకోవచ్చు. 10/20 అన్నాను అనుకోండి, 10:20 అని రాసుకోవచ్చు. అదేవిధంగా A/B అంటే A:B, A:B అంటే A/B. సో ఇప్పుడు ఇక్కడ A:B చాలా మనకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి. A:B ని రాసుకోవచ్చు మనము, A/B రాసుకోవచ్చు. ఇక్కడ ఈ A, ఈ B, ఈ A,B రెండింటిని కలిపి మనం ఏమంటాము అంటే నిష్పత్తి పదాలు అంటాం. ఏమంటామండి, నిష్పత్తి పదాలు.
కేవలం ఏను మాత్రం ఏమంటాం? పూర్వపదము లేదా మొదటి పదము అంటాం. పూర్వపదము లేదా మొదటి పదము అంటాం. అదే విధంగా బిని ఏమంటామంటే మనము పరపదము లేదా రెండవ పదము. ఇంగ్లీష్లో అయితే యాంటిసిడెంట్ కాన్సిక్వెంట్ అంటాం. యాంటిసిడెంట్, అదేవిధంగా కాన్సిక్వెంట్ అని చెప్పడం జరుగుతుంది. ఏని పూర్వపదం అంటాము, బిని పరపదం అని చెప్పడం జరుగుతుంది. అయితే నిష్పత్తికి సంబంధించినటువంటి కొన్ని సూచనలు అయితే మనకు ఉన్నాయి. వాటిని మనం తెలుసుకోవాలి. ముందు మనకి అంశం పైన పూర్తి అవగాహన రావాలి. ఇవన్నీ కూడా మనకు తెలిస్తే ఈజీగా మనం సమస్య చేసుకోవచ్చు. సూచనలు, ఫస్ట్ సూచన ఏంటి సార్ అని అంటే, ఇప్పుడు సాధారణంగా 2:3 అన్నాను అనుకోండి. దీన్నే మనం ఏం రాసుకోవచ్చు? 2/3 అని రాసుకోవచ్చు. ఇటువంటి భిన్నము, ఈ భిన్నానికి సమానమైన భిన్నాలు రాయడం మనం నేర్చుకున్నాం. సమానమైన భిన్నాలు, సమాన భిన్నాలు ఎలా రాసుకోవచ్చు అని అంటే, లవానికి ఆహారానికి ఒకే నెంబర్తో కానీ మనం గుణించినట్లయితే ఆ భిన్నం యొక్క విలువ మారదు. 2 రెళ్ళు 4, 3 రెళ్ళు 6. ఒరిజినల్గా ఏంటంటే అది 2/3. దాన్ని మనము లవానికి ఆహారానికి ఒకే నెంబర్తో గుణిస్తే మనకి ఏమొచ్చింది? 4/6 వచ్చింది. అలా కాకుండా అదే భిన్నానికి నేను 3తో గుణించాను. 2 3 6, 3 3 9. ఇది కూడా దీనికి సమాన భిన్నం అవుతుంది. అంటే అది ఎలా అవుతుంది? మళ్ళీ దీన్ని మనం క్యాన్సిల్ చేసాం అనుకోండి. 2 2 3 3 అదే వస్తుంది కదా. సో దాన్ని ఏమంటాం మనము? సమాన భిన్నము అన్నాము. సమాన భిన్నాలు ఎలా అయితే ఉంటాయో సమాన నిష్పత్తులు కూడా అలానే ఉంటాయి. ఇక్కడ 2:3 మనకి ఇచ్చాడు కదా. పూర్వపదానికి ఏ నెంబర్తో అయితే గుణిస్తామో పరపదాన్ని కూడా అదే నెంబర్తో గుణించుకోవాలి. 2 2 4, 3 2 6. కాన్సెప్ట్ క్లియరా? లేదు, ఇంకొక నెంబర్తో గుణిస్తాను నేను. 2 4 3 4 8:12. సో వీటిని ఏమంటామంటే మనము సమనిష్పత్తులు లేదా సమాన నిష్పత్తులు అంటాం. అంటే ఈ సూచనలో ఫస్ట్ పాయింట్ ఏంటి సార్ అని అంటే, అదే విధంగా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఫస్ట్ పాయింట్ చెప్తాను మీకు. నేను ఫర్ ఎగ్జాంపుల్ 10:15 ఉందనుకోండి. దీనికి సమనిష్పత్తులు, సమానమైనటువంటి నిష్పత్తి రాయమంటే ఇప్పుడు మనం నేర్చుకున్నట్టు ఒకే నెంబర్తో ఇంటూ చేస్తే మనకి సమాన నిష్పత్తి వస్తుంది. అదే విధంగా ఒకే నెంబర్తో మనము భాగించవచ్చు కూడా. ఈ రెండు కూడా మనకి ఏ టేబుల్లో ఉన్నాయి? 8వ ఎక్కంలో ఉన్నాయి, 5వ ఎక్కంలో ఉన్నాయి కదా. 5 2 5 3. ఇంకో తీసుకోవచ్చు ఎగ్జాంపుల్. మనం 100:200 తీసుకున్నాం అనుకోండి. రెండు కూడా మనకి 100 టేబుల్లో ఉంటాయి. 100 1 100 2. అంటే సమాన నిష్పత్తులు కావాలి అంటే నిష్పత్తులో ఉన్నటువంటి పూర్వ పరపదాలకు మనము ఒకే నెంబర్తో ఇంటూ అయినా చేయొచ్చు, ఒకే నెంబర్తో డివిజన్ భాగాహారమైన చేయొచ్చు, గుణకారమైన చేయొచ్చు, భాగాహారమైన సరే మనము చేయొచ్చు. సో ఇప్పుడు మొదటి పాయింట్ ఏంటనంటే, ఒక నిష్పత్తిలో పూర్వ పరపదాలకు ఒకే సంఖ్యచే గుణించిన, ఒకే సంఖ్యచే భాగించిన మనకు సమనిష్పత్తులు ఏర్పడతాయి. సమనిష్పత్తులు ఏర్పడతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సమనిష్పత్తులు ఏర్పడతాయి. బట్ సింపుల్గా ఇచ్చేస్తారు మనకు. క్రింది వాటిలో 5:7కు సమానమైన నిష్పత్తి ఏది అని అడుగుతాడు. సమానమైన నిష్పత్తి ఏది అని అడుగుతాడు క్వశ్చన్. వెరీ సింపుల్ అండి. ఆప్షన్స్ చూసినట్లయితే మనము 10:15, నెక్స్ట్ 15:21, 50:63, 30:49. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం క్లియర్గా అంటే ఇక్కడ ఈ రెండు పదాలకు ఒకే నెంబర్తో ఇంటూ ఏం చూడాలి. ఇక్కడ 5 2 10 వచ్చింది అంటే 7 2 10 14 రావాలి కదా. కానీ 15 అంటే ఇది కాదు. ఇది చూడండి, 5 3 15, 7 3 21 ఇది అవుతుంది. 5 10 50, 7 10 అవ్వలేదు కదా, కాబట్టి ఇది కాదు. అలాగే 5 6 అయింది, 7 7 అయింది, ఇది కూడా 7 7 అవ్వలేదు కదా. ఇది 5 7 7 అయింది, ఇది 5 6 అయింది, రెండు ఒకే నెంబర్తో అవ్వలేదు. సో ఇవేవి కూడా మనకి ఆన్సర్స్ కావు. ఏమవుతుందండి ఆన్సర్? 15:21. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఉదాహరణ మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 24:36. 24:36 దీనికి సమానమైన నిష్పత్తి ఏదని అడుగుతాడు మీకు. సమనిష్పత్తి కనుగోండి అంటాడు. సమనిష్పత్తి అంటే మీకు వెంటనే ఏం స్ట్రైక్ అవ్వాలి?
మనకి ఆప్షన్స్ లో రెండు పదాలను కూడా ఒకే నెంబర్తో ఇంటూ చేసింది ఏదైనా ఉందా, రెండు పదాలను ఒకే నెంబర్తో భాగించింది ఏదైనా ఉందా మనం చూడాలి క్లియర్గా. ఇప్పుడు ఆప్షన్స్ లో వాడు ఏమి ఇచ్చాడు అంటే 4:6 ఇచ్చాడు, అదేవిధంగా 2:3 ఇచ్చాడు, 6:8 ఇచ్చాడు, అదేవిధంగా మీకు 7:8 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఏం చెప్పాను నేను, ఒకే నెంబర్తో ఇంటూ అయినా చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటూ చేస్తున్నామని అంటే ఈ నెంబర్స్ దాటించే వస్తాయి కదా. అంటే 24 1 24, 24 2 48. అంటే మనకు ఉన్న ఆప్షన్స్లో 24 దాటించి ఉండాలి, 36 దాటించి ఉండాలి. అంటే ఏవి లేవు ఎక్కడన్నా. అంటే వాళ్ళు చేస్తుంది ఇంటూ కాదు, మనం చూడవలసింది ఏంటి, భాగాహారం చూడాలి, భాగాహారం చూసుకోవాలి. ఈ రెండు కూడా మనకి ఏ టేబుల్లో ఉన్నాయి మనకు స్ట్రైక్ అవ్వాలి. 24 ఉంది, 36 ఉంది, 12 టేబుల్లో ఉంటాయి కదండి. 12 2s 12 3s. సో ఆప్షన్ ఏమవుతుంది సార్ అంటే 2:3. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనకు నిష్పత్తిలో పూర్వపదము పరపదము కానీ ఉంటాయి కాబట్టి ఆ రెండింటినీ కూడా ఒకే నెంబర్తో గుణించిన లేదా ఒకే నెంబర్తో భాగించిన వచ్చేటటువంటి నిష్పత్తి మనం ఏ నిష్పత్తికి అయితే చేసామో దానికి అది సమనిష్పత్తి అవుతుంది. వాటి యొక్క విలువ ఎప్పుడు కూడా మారదు. మరి ఇంటూ డివిజన్ చేస్తే మారదు అన్నాం, కానీ ప్లస్ మైనస్ చేస్తే మారుతుంది. మీకు టెక్స్ట్ బుక్లో అయితే లేదు, దీని మీద ఒక 1 or 2 మోడల్స్ అయితే మనం ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి సార్, సెకండ్ సూచన, రెండవ సూచన ఏంటంటే నీకు చెప్పాను నేను స్టార్టింగే, ఒకే రకమైన లేదా ఒకే విధమైన ప్రమాణాలు అన్నాం. ఖచ్చితంగా ఒకే విధమైనటువంటి ప్రమాణాలు ఉండాలి. ఒక ఎగ్జాంపుల్తో మనం వివరించుకుందాం క్లియర్గా. ఇప్పుడు నేను 3 గంటలు 60 30 నిమిషాలు, 3 గంటలు 30 నిమిషాలు, ఈ రెండింటికి నిష్పత్తి కట్టగలనా అంటే మనం కట్టలేము. దీనికి మనం నిష్పత్తిని కట్టకూడదు అసలు. ఎందుకు ఫైన్ చేయకూడదు సార్ అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒకే రకమైన కావు. ఈ రాశి గంటల్లో ఉంది, ఈ రాశి నిమిషాలలో ఉంది. రెండు మనకు ఒకే రకంగా ఉండాలని చెప్పాను కదా. అప్పుడు మనం ఏం చేయాలి సార్, రెండు ఒకే రకంగా మనం మార్చుకోవాలి. మీకు తెలుసు ఒక గంటకు ఎన్ని నిమిషాలు, ఒక గంటకు 60 నిమిషాలు. మరి 3 గంటలకు ఎన్ని నిమిషాలు అవుతుంది, 3 60 180 నిమిషాలు అయింది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఇంకొక రాశి 30 నిమిషాలు. ఇప్పుడు ఈ రెండింటికి మనము రేషియోని కట్టచ్చు. కాన్సెప్ట్ క్లియరా. ఈ రెండింటికి మనం నిష్పత్తిని ఫైన్ చేసుకోవచ్చు. ఎందుకు, రెండు కూడా మనకి ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి నిష్పత్తి ఏమవుతుంది సార్ అంటే 180:30. మరి దీన్ని మనము ఎప్పుడైనా సరే ఇలా విడిచిపెట్టి వచ్చానంటే మనము దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. రెండు కూడా ఏ టేబుల్లో ఉన్నాయి మనం చూసుకోవాలి. 1 0 క్యాన్సిల్ అయిపోయిందండి. 3 1 3 6 రెండు కూడా 3 టేబుల్లో మనకు ఉన్నాయి కదా. 6:1 వచ్చింది. అంటే ఆన్సర్ ఏమవుతుంది సార్ 6:1. రెండు కూడా ఒకే నెంబర్తో మనం భాగించుకున్నాం కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సార్ ఎలా సార్ మనం క్యాన్సిల్ చేసాము, చిన్న నెంబర్స్ అయితే మనం క్యాన్సిల్ చేసాం. ఒకవేళ పెద్ద నెంబర్లు ఇస్తే ఎలా సార్ మనకి ఈ టేబుల్లో ఉంది ఎలా క్యాన్సిల్ అవుతుందని తెలుస్తుంది అంటే దానికి ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే మనము హెచ్సిఎఫ్ కట్టుకుంటాం. ఆ 2 నెంబర్స్కి కానీ మనం హెచ్సిఎఫ్ కట్టినట్టయితే గాసాబా కట్టినట్టయితే ఎంత అయితే వస్తుందో ఆ నెంబర్తో రెండు కూడా తెలుగుతాయని అర్థం. మనం దాని మీద ఒక ఎగ్జాంపుల్ అయితే క్లియర్గా చేసుకుందాం. క్లియరా. అంటే మనము ఏవైనా రెండు రాసుల యొక్క నిష్పత్తి కట్టాలంటే రెండు కూడా ఒకే విధమైనటువంటి ప్రమాణాలను కలిగి ఉండాలి. అయితే ఇక్కడ నీకు ఒక డౌట్ రావాలి. ఇది 3 గంటలని మనము నిమిషాల్లోనికి మార్చుకున్నాము. ఆల్రెడీ ఇక్కడ నిమిషాల్లో ఉంది. ఈ రెండింటికి మనం నిష్పత్తి కట్టిన తర్వాత వచ్చిన దానికి కూడా నిమిషాలు అని రాయాలా అంటే రాయకూడదు. అంటే అర్థమైంది సార్, ఇక్కడ నిష్పత్తికి ఎటువంటి ప్రమాణాలు ఉండవు. ఇది మీకు 3వ సూచన. ఎటువంటి ప్రమాణాలు ఉండవు, నిష్పత్తికి ఎటువంటి ప్రమాణాలు కూడా ఉండవు. ఓకేనండి. మొదటిది ఏంటంటే నిష్పత్తిలో ఉన్న పూర్వపర పదాలకు ఒకే సంఖ్యచే గుణించినా ఒకే సంఖ్యచే భాగించినా దాని యొక్క విలువ మారదు. అప్పుడు ఏర్పడిన నిష్పత్తులను సమనిష్పత్తులు అంటారు. అదేవిధంగా రెండు రాసులను సరిపోల్చాలంటే రెండు కూడా ఒకే విధమైనటువంటి ప్రమాణాలను కలిగి ఉండాలి. మూడవది ఏంటంటే మనం ఫైన్ చేసిన తర్వాత వచ్చిన దానికి ఎటువంటి యూనిట్స్ ఎటువంటి ప్రమాణాలు వాడకూడదు. అంటే నిష్పత్తికి ఎటువంటి ప్రమాణాలు ఎటువంటి కొలతలు ఉండవు. దీని తర్వాత అంశం ఏమిటి సార్ అంటే ఇక్కడే మనం చూసాం కదా, రెండు కూడా క్యాన్సిల్ చేసుకొని 6:1 అని రాసుకున్నాం. అంటే ఇక్కడ 6:1కి మరి ఇంక దేంతో కూడా కట్ అవ్వదు, ఇంక దేంతో కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ అయితే అక్కడ లేవు. మరి దాన్ని ఏమంటాం సార్ అంటే సామాన్య రూపము అంటాం.
సామాన్య రూపము లేదా కనిష్ట రూపము. ఖచ్చితంగా మనం ఈ పదజాలన్నీ కూడా మనకు తెలియాలి. దేనికి ఏంటి సార్ అని మీకు అవగాహన వచ్చింది, మీరు సింపుల్గా ఏ సమ్ అయినా సరే చేసేసుకోవచ్చు. ఏంటి సార్ ఇక్కడ సామాన్య రూపము అని అంటే ఏం లేదండి, వెరీ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఒక సమ్ మనం చేసాం కదా, 24:36 ఇచ్చాడు అనుకోండి. సింపుల్గా 12 2 జా 24, 12 3 జా 36 అని చేసాం మనం. ఇక్కడ 2 3 మరి దేంతో కూడా క్యాన్సిల్ అవ్వవు, కాబట్టి ఇక్కడ 2 3 అన్నది ఏమవుతుందంటే సామాన్య రూపము లేదా కనిష్ట రూపము. అయితే ఎలా సార్ మనము సింపుల్గా డైరెక్ట్గా కట్ చేసుకోవాలని ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో క్లియర్గా నేర్చుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మనము ఒక నిష్పత్తి కానీ మనకి ఇచ్చినట్లయితే దాని యొక్క కనిష్ట రూపం ఏ విధంగా రాయాలో క్లియర్గా ఒక ఎగ్జాంపుల్తో వివరించుకుందాం. ఇప్పుడు మీకు ఇలా ఇచ్చాడండి, 10:15 యొక్క కనిష్ట రూపము కనుక్కోండి అని ఇచ్చాడు మీకు. కనిష్ట రూపం ఎంత అని ఇచ్చాడు మీకు. సాధారణంగా మనము చిన్న చిన్న నెంబర్స్కి మనం చెప్పేసేయచ్చు. 2 కూడా ఏ టేబుల్లో ఉంటాయి సార్? 5 టేబుల్లో ఉంటుంది. 5 2 5 3 అని చెప్పేస్తాం మనం. అలా కాకుండా పెద్ద పెద్ద నెంబర్స్ ఇస్తే అలా చెప్పలేము కదా సార్. ఎలా చేయాలి సార్ అంటే మరి వెరీ సింపుల్ అండి. ఈ 2 నెంబర్స్కి మనము సపరేట్గా మీరు రఫ్లో హెచ్సిఎఫ్ ఫైండ్ చేస్తారు, గసాబా కడతాం మనం. ఎలా కడతాం గసాబా? మనము పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో మనము భాగాహార పద్ధతిలో గసాబా కనుక్కుంటాం. 10 1 10, 10 2 20 వేస్తే ఎక్కువైపోతుంది కదా. 10 1 10, 15 10 తీస్తే 5 వచ్చింది. మళ్ళీ ఏమవుతుంది సార్? మన లాస్ట్కి రిమైండర్ 0 రావాలి, శేషము 10 ఈ ప్లేస్కి వచ్చేస్తుంది. 5 2 10 ఏమొచ్చిందండి? గాసాబా 5 వచ్చింది. అంటే ఈ 2 కూడా 5తో భాగించబడతాయి అని అర్థం. ఈ విధంగా అంటే 5 2 10, 5 3 15. కాన్సెప్ట్ క్లియరా? ఇంకొకటి మనం చూద్దాం. 48:64 ఇచ్చాడు అనుకుందాం. దీనికి నేను 2 మెథడ్స్ కూడా మీకు చెప్తాను చూడండి క్లియర్గా. సార్ ఇలా చేయొచ్చు సార్ గాసాబా కూడా కట్టకుండా. ఏం లేదండి, మనం సింపుల్గా స్టార్ట్ చేస్తాం. 2 కూడా ఏ టేబుల్తో? మనం ఫస్ట్ కూడా 2 2తో అవుతున్నాయేమో చూడండి. 2 కూడా 2తో అవుతున్నాయి. 2 how much జర్ 48, 2 24 జర్ 232 జర్. మళ్ళీ మిగిలే 2. మళ్ళీ వెయిటింగ్. ఈ 2 కూడా ఏ టేబుల్లో ఉన్నాయి? 2 టేబుల్లో ఉన్నాయి కదా. 2 12, 2 16. మళ్ళీ 2 ఏ టేబుల్లో ఉన్నాయి? మళ్ళీ 2లో ఉన్నాయి, 2వ ఎక్కంలో. 2 6 12, 2 8 16, 2 3 6, 2 4 8. లాస్ట్కి 3 4 మనకి ఏ టేబుల్లో కూడా ఉండవు కదా. అంటే 3:4 వచ్చింది ఆన్సర్ మనకి. మరి అదే 48:64ని మనము డైరెక్ట్గా ఎలా చేయొచ్చు అని అంటే వెరీ సింపుల్. 48కి 64కి గాసాబా కట్టేస్తాం. 48 1 48, 48 96 కదా, ఎక్కువైపోతుంది. సో 16 ఉంది. సో ఇంకా 0 రాలేదు కాబట్టి మళ్ళీ 48 వచ్చేస్తుంది ఇక్కడికి. 16 3 జర్ 48, రిమైండర్ 0. సో 16తో ఏమవుతుంది సార్? మనము డివిజన్ కానీ చేసినట్లయితే మనకు అయిపోతుంది. 16 3 జర్ 16 4 జర్ 3:4 ఇస్ ద ఆన్సర్. సో మనం ఎంత పెద్ద సమ్ ఇచ్చినా సరే, ఎంత పెద్ద నిష్పత్తి మనకి ఇచ్చినా సరే దాని యొక్క సామాన్య రూపము కనిష్ట రూపము రాయాలి అని అంటే మనం సింపుల్గా ఏం చేస్తాం? గాసాబాని కడతాం. గాసాబాని ఫైండ్ చేసినట్లయితే మనకి ఆ వచ్చిన గాసాబాతో 2 నెంబర్లు కూడా సింపుల్గా మనకి భాగించుకొని మనము సామాన్య నిష్పత్తి కనిష్ట రూపాన్ని మనం క్లియర్గా రాసుకోవచ్చు. అయితే ఎందుకు ఇక్కడ మనము ఏదైనా ఒక నిష్పత్తికి కనిష్ట రూపం రాసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 10:15 ఉంది కదా, దీనికి మనం కనిష్ట రూపాన్ని రాసిన తర్వాత 5 2 5 3 చేసాం, 2:3 వచ్చింది. అంటే ఒక నిష్పత్తి అనేది కనిష్ట రూపానికి వచ్చేసింది అని అంటే అందులో ఉన్నటువంటి ఆ 2 పదాలు ఎటువంటి సంఖ్యలు అవుతాయి సార్ అని అంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. లేదా ప్రధాన సంఖ్యలైనా సరే అవ్వచ్చు. సాపేక్ష ప్రధాన సంఖ్యలైనా అవుతాయి, లేదా ప్రధాన సంఖ్యలైనా సరే అవుతాయి. అసలు ఏంటి సార్ ఈ సాపేక్ష ప్రధాన సంఖ్యలు? సింపుల్గా మీకు నేను సంఖ్యా వ్యవస్థలు నేర్చుకుంటారు, కాకపోతే జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రధాన సంఖ్యలు అంటే ఏం లేదు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 9 తీసుకున్నాను అనుకుందాం. 4కి 4 యొక్క కారణాంకాలు ఏంటి అవుతాయండి? 4 ఏ టేబుల్స్లో ఉన్నాయి? మనకి 1వ ఎక్కంలో ఉంది, 2వ ఎక్కంలో ఉంది, 4వ ఎక్కంలో ఉంది. 9 ఏ నెంబర్లతో భాగించబడుతుంది? 1తో భాగించబడుతుంది, 3 చే భాగించబడుతుంది, 9 చే భాగించబడుతుంది. ఈ 2 సంఖ్యల యొక్క కారణాంకాలు కూడా మనం పరిశీలించినట్లయితే ఈ రెండింటిలో ఉమ్మడి కారణాంకం ఏదైతే ఉంది 1 ఉంది. సో ప్రతి సంఖ్యకు 1 ఒక కారణాంకం అవుతుంది. ఏ 2 సంఖ్యలకైనా సరే 1 అనేది ఒక ఉమ్మడి కారణాంకం అవుతుంది.
సో ఒకటి కాకుండా వేరే ఏ నెంబర్స్ కూడా మనకి కామన్గా లేకపోతే వేరే ఏ నెంబర్స్ కూడా ఉమ్మడిగా లేకపోతే అప్పుడు ఆ సంఖ్యలు ఏమంటామంటే మనము సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాం. వేరే ఏ నెంబరు కూడా లేదు అని అంటే అది దేంతో కూడా భాగించబడదు కదా. కాబట్టి ఒక నిష్పత్తి ఫర్ ఎగ్జాంపుల్ A:B ఉందనుకోండి. A:B అనేది మనకి ఒక కనిష్ట రూపం అయింది అనుకుందాం. A:B కానీ ఒక కనిష్ట రూపం అయినట్లయితే A,Bలో ఏ నెంబర్స్ అవ్వచ్చు అండి? సాపేక్ష ప్రధాన సంఖ్యలైనా అవ్వచ్చు, కోప్రైమ్స్ అంటాం, లేదా ప్రధాన సంఖ్యలైనా సరే అవ్వచ్చు. ప్రధాన సంఖ్యలు కూడా ఉమ్మడి కారణానికి ఏముంటుంది? ఓన్లీ ఒకటి తప్ప వేరే ఏది కూడా ఉండదు. ఈ విధంగా మీకు పెట్టవచ్చు. A:B అనేది ఒక కనిష్ట రూపం అయినట్లయితే A,B పదాలు ఏ సంఖ్యలు అవుతాయి? సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి, లేదా ప్రధాన సంఖ్య కూడా అవ్వచ్చు. సో ఈ విధంగా మనకు నిష్పత్తి అంటే ఏమిటి, నిష్పత్తి దేంతో సూచిస్తారు, నిష్పత్తి యొక్క సూచనలు ఏమిటి, అదేవిధంగా నిష్పత్తిని మనం కనిష్ట రూపంలోనికి ఏ విధంగా మార్చుకోవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క అంశాలన్నీ మనం ఈ పార్ట్లో డిస్కస్ చేసాం. ఈ బేసిక్స్ అన్నీ కూడా మీకు పూర్తిగా అవగాహన కానీ జరిగినట్లయితే మనము నెక్స్ట్ పార్ట్లో 6th క్లాస్లో ఉన్నటువంటి మొదటి అభ్యాసం, నిష్పత్తికి సంబంధించి మొదటి అభ్యాసములో ఉన్న సమస్యని మనము క్లియర్గా చేసుకుంటూ ఒక లెవెల్ దాటి మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ పేపర్లను బట్టి ఇంకా ఏమైనా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటే ఆ మోడల్స్ని కూడా మనం కవర్ చేసుకుంటా నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? బాయ్.